ఆ నామము నిమిత్తం మిమ్మల్ని హింసిస్తారు, దూషిస్తారు, అవమానపరుస్తారు, సమాజ మందిరంలో అధికారులు కూడా అప్పగిస్తారని దేవుడు ముందుగానే తెలియచేశాడు. ఎవరి గురించి చెప్పాడు ఈ మాట? ఎవరి గురించి చెప్పాడు? లోకం గురించి కాదు ఆయన చెప్పింది ఆ మాట. లోకంలో దేవుని కొరకు ప్రత్యేకంగా సిద్ధపడి దేవుని నామము నిమిత్తమే మౌనంగా ఉండి దేవుని కోసం నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నటువంటి ఆయన బిడ్డల కొరకు చెప్పినటువంటి మాట ఇది. హల్లెలూయా. అందరికీ చెప్పడానికి దీన్ని అందరూ అర్థం చేసుకోలేదు. ఎవరు దీన్ని అర్థం చేసుకుంటారంటే ఎవరైతే దేవుడు చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఈ లోకంలో బ్రతకడానికి సిద్ధపడినప్పుడు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క సమస్యలో కూడా దేవుని వైపే చూస్తూ నిలబడే వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే భయపడవద్దు, భయపడకును, నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. మరి మనమైతే ఏ దినాల్లో ఉన్నామంటే ఆఖరి దినాలలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఆఖరి దినాల్లోనికి, యేసుక్రీస్తు వారి యొక్క రాకడ దినాల్లోనికి మనం అందరం కూడా వచ్చి ఉన్నాం. ప్రభు అంటున్నాడు ఆయన రాబోయేటువంటి సమయంలో కొన్ని విషయాలు మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఏం తెలియజేస్తా ఉన్నాడంటే ఆయన నోవాహు దినాలు మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. నోవాహు దినాల్లో ఏముంది? అందరూ ఏమంటున్నారు? నెమ్మదిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఎలాంటి ఉపద్రవము ఎలాంటి ప్రమాదము రావటం లేదు, లోకం అంతా నెమ్మదిగా ఉంది అన్నప్పుడు అకస్మాత్తుగా వస్తాడంట. గర్భిణీ స్త్రీకి నొప్పులు వచ్చినట్లుగా. గర్భిణీ స్త్రీకి నొప్పులు ఎప్పుడు వస్తాయి ఎవరికి తెలుసా? ఎవరికి తెలియదు. దేవుని యొక్క రాకడ కూడా అలాగే ఉండబోతుంది. ఆయన యొక్క రాకడ అలాగే ఉండబోతుంది కాబట్టి ఆయన వచ్చేటువంటి సమయానికి సంఘం ఎలా ఉండాలి, సేవకులు ఎలా ఉండాలి, సంఘం అంతా ఎలా ఉండాలి అని ప్రభు మాట్లాడుతూ ఆయన యొక్క శిష్యులకి కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటే, నువ్వు రాబోయేటువంటి రాకడికి గుర్తు ఏంటయ్యా, వాటికి సంబంధించినటువంటి సూచనలు ఏంటయ్యా అని అడిగినప్పుడు ప్రభు ఒక మాట చెప్తా ఉంటాడు. ఆ సమయమైనా ఆ గడి అయినా సరే తెలుసంటాడా తెలియదంటాడా? తెలియదంటాడు. తెలియదన్నటువంటి ఆయన అంటున్నాడు, మీరైతే కొన్నింటిని చూస్తారు, కొన్నింటిని వింటారు, కొన్నింటిని కళ్ళారా మీరు చూస్తూ ఉంటారు. రాజ్యము మీదకి రాజ్యము, జనము మీదకి జనము, యుద్ధాలు, భూకంపాలు ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అని చెప్పి చివరిగా ఉన్నటువంటి యోహాను గారి ద్వారా చివరి రోజుల్లో జరగబోయేటువంటి ఈ విపత్తులన్నిటి గురించి కూడా ఆయన ఒక గ్రంథంలో రాసిపెట్టాడు. ఏమిటి ఆ గ్రంథం? యోహాను గారు రాయబడినటువంటి బైబిల్లో ఉన్నటువంటి చివరి గ్రంథం ఏమిటది? ప్రకటన గ్రంథం. తీయండి. మనం అందరం కూడా ప్రకటన గ్రంథం తీసినట్లయితే యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఆయన రాకడికి సంఘాన్ని ఎలాగ సిద్ధపరచబోతూ ఉన్నాడు, విశ్వాసులను ఎలాగ సిద్ధపరచబోతూ ఉన్నాడు, ఆయన యొక్క ప్రత్యక్షతను ఎలాగ ఆయన తెలియజేయబోతూ ఉన్నాడో మనం అందరం కూడా తెలుసుకొని సిద్ధపడతాం. చదవండి 1వ అధ్యాయము 1వ వచనం కానుండి చదవండి. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైనటువంటి యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది కనుక
ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు. వాటిని విని ఇందులో వ్రాయబడినటువంటి సంగతులను గైకొను వారును ధన్యులు. హల్లెలూయా. మొదటి అధ్యాయంలో దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏం చేయబోతున్నాడో ఈ లోకానికి, ఏం జరగబోతుంది ఈ లోకంలో చివరి దినాల్లో అనేటువంటి విషయాలు లోకం దాన్ని గ్రహించదు, కానీ దేవుని రక్తముల చేత కడగబడినటువంటి వారు దాన్ని గ్రహించి మెలుగుగా ఉండి సిద్ధపాటు కలిగి ఉంటారని ఆయన చివరి అపోస్తుడైనటువంటి యోహానుకి ఆయన యొక్క ప్రత్యక్షత ద్వారా మనకి ఈ విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. ఈ ప్రకటన గ్రంథము ఎంతో మర్మముతో కూడినటువంటి లోతైన ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు దీంట్లో మనకు కనబడుతూ ఉంటాయి. అయితే మొట్టమొదటిసారిగా ఇక్కడ మనం చూసినట్లయితే 2వ వచనంలో ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువారును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. హల్లెలూయా. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవటము ద్వారా మీరు ఆశీర్వదించబడతారని చెప్పినటువంటి ఏకైక గ్రంథము ఈ బైబిల్ ఒకటే. ఈ గ్రంథాన్ని చదివిన వారు, వినిన వారు, గైకొను వారు ఈ లోకంలో వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఈ లోకంలో వాళ్ళు ధన్యతను సంపాదించుకుంటారు. ఈ లోకంలో వాళ్ళు దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉంటారని తెలియచేసినటువంటి ఏకైక గ్రంథం ఏంటంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలే. మొట్టమొదటిగా సాక్ష్యం ఇస్తుంది. మొదట ఈ గ్రంథములో ఉన్నటువంటి విషయాలు ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ఒకటి, సమయము సమీపించి ఉంది కాబట్టి ఈ ప్రవచన వాక్యములను చదివేటువంటి వారుగా ఉండాలి. 2, చదివేటువంటి వాటిని వినేటువంటి వారుగా ఉండాలి. అలాగే వాటిని విన్నటువంటి సంగతులను గైకొనేటువంటి వారుగా ఉండాలి. ఎవరు చదవాలి? బోధించేవాళ్ళు మాత్రమే చదవటం కాదు, వినేటువంటి వారు కూడా చదవాలి. బోధించేవాళ్ళు కొంత సమయం సన్నిధిలో ఉండి బోధిస్తూ ఉంటారు. వినేటువంటి మీరు ప్రతి దినము దీన్ని చదివేటువంటి వాళ్ళుగా ఉండాలి. ఎందుకంటాడంటే చివరి దినాలు వచ్చేసాయి, రాబోతున్నాయి కాదు, మనం ఆల్రెడీ చివరి దినాల్లోనే ఉన్నాం. జరుగుతున్నటువంటి సంగతులు ప్రపంచం మీద దేవుని యొక్క ప్రవచనాలు అన్ని కూడా నెరవేర్చబడతా ఉన్నాయి. ప్రభు చెప్తా ఉన్నాడు, లోకం మీదకి దేవుని ఉగ్రత రాబోతూ ఉంది. లోకం అంతా నెమ్మదిగా ఉన్నప్పుడు, లోకంలో ఇక ఏమీ జరగదనుకున్నప్పుడు దేవుని రాకడ అకస్మాత్తుగా వస్తుంది. కాబట్టి మీరు చదివేటువంటి వారుగా ఉండాలి. చదివేటువంటి వాక్యాన్ని గ్రహించే వారుగా ఉండాలి. గ్రహించినటువంటి వాక్యాన్ని అనుసరించేటువంటి వారుగా ఉండాలి. ఈ చదవటానికి, అనుసరించడానికి మనకి ఏం కావాలంటే మనకి మెలకువ కావాలి, ప్రార్థన కావాలి. ప్రతిదినం ప్రార్థన చేసేవాళ్ళు, మెలకుతో ఉండేటువంటి వాళ్ళు, జాగ్రత్త కలిగి నిర్లక్ష్యం లేకుండా ప్రభువు రాకడ సమీపంగా ఉందని వాళ్ళు ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని వాళ్ళు చదువుతూ ఉంటారు. చదివినటువంటి వాక్యాన్ని వాళ్ళు విని అర్థం చేసుకుంటూ ఉంటారు. అర్థం చేసినటువంటి వాక్యాన్ని ఆచరించేటువంటి విషయంలో వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంట? ఆచరించే విషయంలో ఎలా ఉంటారు? బహు జాగ్రత్త కలిగి ఉంటారు. హల్లెలూయా. వాక్యాన్ని అనుసరించే విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉంటారు. ఎవరైతే మరి వాక్యాన్ని అనుసరించే విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉంటారో, వాళ్ళ ప్రవర్తనను బహు జాగ్రత్తగా చూసుకుంటారో, వాళ్ళ క్రియల విషయంలో బహు జాగ్రత్త పడుతూ ఉంటారో, వాళ్ళలో దేవుని భయం అంతకంత కూడా పెరుగుతూ ఉంటుంది. దేవుడి వాక్యం మనకు అర్థమయ్యే కొద్దీ, దేవుని కోసం మనం భయపడి బ్రతికే కొద్దీ, దేవుడు అంటే మనకు భయపడేటువంటి ఆలోచనే కాదు, దేవుని యొక్క దృష్టిలో మనల్ని మనం జాగ్రత్త చేసినటువంటి విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి ఉంటాం. హల్లెలూయా. నిర్లక్ష్యంగా ఉండం. మనం దేవుని వాక్యాన్ని చదువుకునేటువంటి వారిలో ఎవరిలో కూడా నిర్లక్ష్యం ఉండదు. దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి వారికి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండరు. అంచె దినాల్లో జరగబోయేటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితులు దేవుడు వారికి తెలియజేస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఈ ప్రవచనతో వాక్యములు ఎవరైతే వింటూ ఉంటారో, చదువుతూ ఉంటారో,
వాటిని ధ్యానం చేస్తూ ఉంటారో, వాటిని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు ధన్యులు అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత 4వ వచనం కానీ చదవండి. 4వ వచనం కానీ చదివితే మనకు అర్థమవుతుంది. యోహాను ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘములకు శుభమని చెప్పి రాయునది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవారి నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. చదవండి ఇంకా తర్వాత కూడా. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారిని చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును. ఆమేన్. హల్లెలూయా. ఒక దినం రాబోతూ ఉంది. ఒక దినం రాబోతూ ఉంది. ఆ దినాలలో మనుషులు ఊహించినట్టుగా ఉండదు, జ్ఞానులు ఆలోచించినట్టుగా ఉండదు, ప్రపంచం పరిగెడుతున్నట్టుగా ఉండదు. ఒక రోజు రాబోతూ ఉంది. ఏమిటి ఆ రోజు? ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క నేత్రము, బ్రతికున్నటువంటి ప్రతి ఒక్కడు, సజీవుడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆయన్ని చూస్తాడంట ఆ కన్నుతోటి. మేఘారుడై వచ్చినటువంటి వారు ఎవరు వస్తున్నారు? ఇంతకాలం మనం చూసినటువంటి ఆ గుళ్ళో ఉన్నటువంటి విగ్రహం కాదు, ఇంతకాలం మనం ఊహించినటువంటి ఆ విగ్రహం కాదు, ఇంతకాలం మనం ఊహించినట్టు ఏదో రావట్లేదు. అదిగో ఇంతకాలం నుంచి భూమి మీద ఉన్నటువంటి అనేక మంది సేవకుల ద్వారా చెప్పబడినటువంటి వాక్కు నెరవేర్చడానికి ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. హల్లెలూయా. ప్రతి నేత్రము, భూమి మీద ఉన్నటువంటి సకల దేశాల్లో, సకల ప్రాంతాల్లో, సకల ప్రజలు, కులమత భేదాలు లేకుండా ఆయన రాకడ సమయంలో బ్రతికున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి కళ్ళతోటి ఆయన చూస్తారు. ఆయన చూసిన తర్వాత వాళ్ళు పడుతున్నటువంటి వేదన చూడండి. ప్రతి వాడును రొమ్ము కొట్టుకుంటారంట. ఎందుకు? అయ్యో, మేము ఇంతకాలము ఆయనే దేవుడు, ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, త్వరలో రాబోతున్నాడని ఎంతో మంది మాకు ప్రకటిస్తూ ఉన్నారు, ఎంతో మంది మాకు బోధిస్తూ ఉన్నారు, ఎంతో మంది మాకు తెలియజేస్తూ ఉన్నారు. అయినా సరే మేము పట్టించుకోలేదే, అయినా సరే మేము నిర్లక్ష్యంగా ఉన్నామే, అయినా సరే మేము తృణీకరించామే, అయినా సరే మేము ఆలోచించలేదే. ఎన్నో మార్లు మాకు చెప్పారు, ఎన్నో మార్లు మాకు తెలియజేశారు, ఎన్నో సార్లు మాకు దేవుని వాక్యాన్ని ప్రకటించారు. అయ్యా, ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు, ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడంటే పట్టించుకోలేదే. నిర్లక్ష్యంగా ఉన్నామే, తృణీకరించామే, సమయం ఇవ్వలేకపోయామే, మాట అంగీకరించలేకపోయామే, రక్షణ పొందుకోలేకపోయామే అన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆయన చూచి ఏం చేస్తారు? రొమ్ము పుట్టుకుంటారంట. హల్లెలూయా. ఇప్పుడు మమ్మల్ని తప్పించేవాడు ఎవరు? అదిగో ఆయన వచ్చేసాడు, ఇక మమ్మల్ని తప్పించేవాడు ఎవరు? సమయం మించిపోయింది. అందుకని పైన చెప్తా ఉన్నాడు, సమయము సమీపించింది కాబట్టి. ఆయన రాకడకు ముందే ఈ వాక్యం ప్రకటించబడతా ఉన్నప్పుడు మారు మనసు లేని వాళ్ళు మారు మనసు పొందమంటున్నాడు, రక్షణ లేని వాళ్ళు రక్షణ పొందమంటున్నాడు,
దేవుని కోసం నేను బ్రతకాలి అనుకున్న వాళ్ళు అనుకోవడం కాదు, బ్రతకాలి అంటున్నాడు. దేవుని కోసం నేను సిద్ధపడాలనుకున్న వాళ్ళు సిద్ధపడటం కాదు, నువ్వు సిద్ధపడి ముందుకు కొనసాగు అంటున్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒక దినము ఆయన వచ్చినప్పుడట ఆయన ఎరిగినటువంటి వాళ్ళందరూ, ఆయన తృణీకరించినటువంటి వాళ్ళందరూ, ఆయన అపహాసం చేసినటువంటి వాళ్ళందరూ, ఆయన్ని ఎగతాళి చేసినటువంటి వాళ్ళందరూ, అరే 2 చెక్కల మీద 3 మేకులు పీక్కునేటువంటి వాడినటువంటి వాళ్ళందరి మనోనేత్రాలు వెలిగించబడిపోతాయంట. ఆ రోజు వాళ్ళు కళ్ళు పెద్దవిగా చేసుకుని ఆయన చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ గుండెలు పెద్దలైపోతా ఉంటాయి. ఆ రోజు వేదనతో వాళ్ళు రొమ్ము కొట్టుకొని గంభీరమైనటువంటి స్వరముతో ఇప్పుడు మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరని చెప్పేసి రోదన వేదనతో ఉంటే ఆయన మేఘారుడై వస్తాడంట. హల్లెలూయా. ఆయన వచ్చేటువంటి సమయం గురించి, ఆయన వచ్చేటువంటి సమయానికి సంఘము సిద్ధపడేటువంటి విషయంలో దేవుడు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత వాక్యాన్ని చదువుతున్న తర్వాత వాక్యాన్ని చదవండి ఒకసారి. ఏమన్నాడు అక్కడ? అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడను నేనే అని సర్వాధికారియకు దేవుడకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. అల్ఫయు ఒమేగయు నేనే అంటున్నాడు. ఆదియు అంతము నేనే అంటున్నాడు. అల్ఫయు ఒమేగా అంటే గ్రీకు భాషలో మొదటి అక్షరము ఆల్ఫయ అని ఉంటుందంట. గ్రీకు భాషలో మొదటి అక్షరము ఆల్ఫయు, చివరి అక్షరము ఒమేగా అని ఉంటుందంట. అంటే ఏంది? ఆదియు ప్రారంభము ఆయనే, ముగింపు ఆయనే, భూత వర్తమాన భవిష్యత్తు కాలాలలో ఉన్నటువంటి వాడు, సర్వాధికారైనటువంటి వాడు ఆయనే అని సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత 9వ వచనం చూడండి ఒకసారి. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడినటువంటి యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసును గుర్చినటువంటి సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపమున పరవాసినైతిని. ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్పుర్మ, పెర్గమ, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదోకియా అని 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. హల్లెలూయా. పద్మాసు దీపములో బంధించబడినటువంటి ఒక సేవకుడు, ఈ వ్యక్తి బ్రతికున్న కాడి నుంచి దేవుని గురించి ఒకటే మనకు ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు గురించి. ఆయన చనిపోయిన మరలా తిరిగి లేచాడు, అది త్వరలో రాబోతున్నాడు అని చెప్పేసి పద్దాక యేసు ప్రభు గురించి చెప్తాడని ఆ యోహాను గారిని తీసుకెళ్లి మనిషి ఉండటానికి దూరంగా సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఒక ద్వీపంలో తీసుకెళ్లి ఆయన అక్కడ బంధించేశారు. అక్కడ బంధించిన తర్వాత దేవుడు ఆయన వదిలిపెట్టాడా అంటే అక్కడ ఉన్నటువంటి యోహాను గారిని కూడా దేవుడు వదిలిపెట్టకుండా అంచె దినాలలో జరగబోయేటువంటి అనేకమైనటువంటి సంగతులు యోహాను గారి ద్వారా దేవుడు మాట్లాడాలని చెప్పి ఆయన ఒక దినము దేవుడి గురించి ఆలోచిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ ఆయన్ని ఆవరించినప్పుడు ఆత్మవశమైనటువంటి యోహాను గారు పరలోకములో ఉన్నటువంటి ఆ అనుభవాలు చూస్తూ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి తర్వాత వచ్చిన 11వ వచనం చూడండి. ఇవి వినగా నాతో మాటలాడుచున్న స్వరం ఏమిటో అని చూడతిరిగి తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు గట్టి కట్టుకుని ఉండును. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నీలు పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో
సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము ఆయన కంఠస్వరము విశాల జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన ఆ, ఆయన తన కుడి చేత ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆ, ఆయన నోట నుండి రెండంచులు రెండంచులు గల వాడి అయిన రెండంచులు గల వాడి అయిన ఒకటి ఖడ్గమొకటి బయలువెడుచుండెను. బయలుదేరుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆత్మవశమైనటువంటి యోహాను గారితో మాట్లాడినటువంటి ఆ బోర వంటి శబ్దము ఏమిటా అని తిరగటానికి ఆయన వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆయనకు కలిగినటువంటి దర్శనం ఏంటంటే 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన యొక్కని చూచి తిని. హల్లెలూయా. ఏం కనపడతా ఉందంట ఆయనకి? మొట్టమొదటిసారిగా 7 సువర్ణ దీప స్తంభములు అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ 7 సువర్ణ దీప స్తంభములు అంటే, ఈ 7 సువర్ణ దీప స్తంభాలు అంటే ఇవి సంఘానికి సాదృశ్యంగా ఉన్నాయి. హల్లెలూయా. 7 సువర్ణ అంటున్నాడు. సువర్ణం అంటే ఏమిటండి? సువర్ణం అంటే బంగారము. భూమి మీద ఉన్నటువంటి సంఘాలకి ఆయన ఇచ్చినటువంటి విలువ ఏంటో తెలుసా? బంగారం. విలువైనటువంటి సంఘముగా దేవుడు ఎంచుకుంటూ ఉంటాడు. భూమి మీద ఉన్నటువంటి సంఘానికి దేవుడు బంగారముతో పోలుస్తున్నాడంటే ఆయన సంఘానికి ఎంతో విలువనిచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు సంఘానికి ఎంతో విలువనిచ్చాడు. అయితే సంఘములో ఉంటున్నటువంటి మనము సంఘానికి ఎంత విలువ ఇస్తా ఉన్నాం? సంఘానికి వస్తున్నటువంటి మనము సంఘానికి ఎంత విలువ ఇస్తా ఉన్నాం? సంఘంలో నేర్చుకుంటున్నటువంటి మనము సంఘానికి ఎంత విలువ ఇస్తా ఉన్నాం? పరలోకమైనటువంటి దేవుడు అంటున్నాడు 7 దీప స్తంభములు అని మాట్లాడుతూ ఉన్నాడు. దీప స్తంభము అంటే సంఘము, సంఘము అనే దాని అర్థం. దేవుడు భూమి మీద ఉన్నటువంటి సంఘాన్ని ఎలా పోల్చాడంటే చాలా చాలా విలువైనదిగా సంఘాన్ని ఆయన పోలుస్తూ ఉన్నాడు. దీపం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దీపాన్ని మనం ఏం చేస్తామండి? దీపాన్ని మనం ఎప్పుడు వెలిగిస్తాం? చీకటిలో దీపాన్ని వెలిగిస్తాం. హల్లెలూయా. అంతేనా? లేకపోతే వెలుగులో దీపాన్ని వెలిగిస్తాం? చీకటిలో మనం దీపాన్ని వెలిగించి ఆ దీపం కుంచె మీద పెట్టినప్పుడు ఆ చీకటిలో ఆ యొక్క దీపం వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. అవునా కదా? అలాగే దేవుడు కూడా లోకం అనేటువంటి చీకటిలో సంఘం అనేటువంటి వెలుగును ఈ లోకంలో ఆయన ఉంచాడు. హల్లెలూయా. దీపాన్ని ఎలాగైతే మనం చీకటిలో వెలిగించి వెలుగు కొరకు పెడతామో అలాగే దేవుడు కూడా భూమి మీద లోకం అనేటువంటి చీకటిలో సంఘం అనేటువంటి వెలుగుని భూమి మీద ఆయన ఉంచాడు. అందుకని ఆయన వెలుగై ఉన్నటువంటి సంఘానికి ఎంతగానో వెలుగిచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే తర్వాత ఆయన అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? ఆ దీప స్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఆయన ఎక్కడున్నాడు? ఎవరి మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఎక్కడ నిలబడున్నాడంటే దీప స్తంభముల మధ్యలో ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీప స్తంభముల మధ్యలో ఆయన ఉన్నాడంటే సంఘముల మధ్యలో ఆయన ఉన్నాడు. సంఘములతో ఆయన ఉన్నాడు. సంఘముల మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. దేనికి సంచరిస్తూ ఉన్నాడు తెలుసా? దేనికి ప్రభువు సంఘముల మధ్యలో సంచరిస్తూ ఉన్నాడంటే సంఘమును బలపరిచే దాని కొరకే. హల్లెలూయా. ఆయన రాకడ సమయంలో సంఘము ఎత్తబడే దాని కొరకే, సంఘము పరిశుద్ధాత్మతో నింపబడే దాని కొరకే. ప్రభు ఎందుకు సంఘముల మధ్య సంచరిస్తూ ఉన్నాడంటే ఆయన సంఘములో ఉన్నటువంటి స్థితిగతులను ఆయన చూసే దేవుడు. సంఘములో ఉన్నటువంటి వారి యొక్క స్థితిగతులు ఆయన చూస్తానికి అక్కడ నిలబడినటువంటి వ్యక్తి. ఎందుకు యేసుక్రీస్తు వారు సంఘముల మధ్య అక్కడ సంచరిస్తూ ఉన్నాడంటే సంఘములోకి వచ్చేటువంటి నా బిడ్డలు ఎలాగున్నారు, సంఘములో నివసిస్తున్నటువంటి నా ప్రజలు ఎలాగున్నారు, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో సంఘానికి వచ్చారు, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో సంఘంలో ఉన్నారు, వాళ్ళ అవసరతలు ఏంటి, వాళ్ళ అక్కరలు ఏంటి, వాళ్ళు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారా, ఆత్మీయంగా వాళ్ళు దిగజారిపోయారా, వాళ్ళు దుఃఖంతో ఉన్నారా, వాళ్ళు బాధలో కురిగిపోతూ ఉన్నారా,
మనం ఆలోచిస్తూ ఉంటాం దేని గురించి? మన కుటుంబం గురించి. మన కుటుంబంలో ఎన్నో బాధలు ఉంటాయి, కానీ బయట కూడా తెలియదు ఆ విషయం. కానీ ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి బాధలు సంఘంలోకి వచ్చిన తర్వాత మనం అందరూ ఏం చేస్తాం? సంఘంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం మన హృదయాన్ని సన్నిధిలో ఉంచి, దేవుడు చెప్పాడు కదా, నా హృదయము నీ సన్నిధిలో కుమ్మరిస్తా అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? హృదయపూర్వకంగా సన్నిధిలో కుమ్మరించి ప్రార్థించేటువంటి వారిని ఆయన ఏం చేస్తా అన్నాడు? ఆదరించి బలపరుస్తానన్నాడు. సంఘముల మధ్య సంచరిస్తున్నటువంటి ప్రభు ఏం చేస్తాడంటే, ఎవరు దుఃఖంతో ఉన్నారు, ఎవరు బాధల్లో ఉన్నారు, ఎవరు కృంగిపోతూ ఉన్నారు, ఎవరు వేదన పడుతూ ఉన్నారు. మనం అనుకుంటాం ప్రభు ఎక్కడో పరలోకంలో ఉన్నాడు. కాదు, ప్రభు సంఘముల మధ్యలో ఉన్నాడు. సంఘం యొక్క ఆరాధనలో ఆయన ఉన్నాడు. సంఘం యొక్క పాటల మధ్యలో ఆయన ఉన్నాడు. సంఘంలో ఉన్నటువంటి ప్రజల మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. దేనికి? ప్రతి ఒక్కరి స్థితిగతిని ఆయన చూస్తూ ఉన్నటువంటి దేవుడు. ప్రతి ఒక్కరి మనస్సుని ఆయన గ్రహిస్తున్నటువంటి దేవుడు. ప్రతి ఒక్కరూ ఎలాగ సిద్ధపడి ఉన్నారు, ఎలాగ నిలబడుతూ ఉన్నారు, ఎలాగ నా కొరకు పోరాడుతూ ఉన్నారు, నా నిమిత్తం నిలబడినటువంటి వారి మీద వచ్చేటువంటి శ్రమలు ఎలా అనుభవిస్తూ ఉన్నారు, వాళ్ళు ఎంత వేదన పడుతూ ఉన్నారు, ఎంత బాధపడుతూ ఉన్నారు. సంఘముల మధ్యలో మనతో సంచరిస్తున్నటువంటి మన ప్రభు ఏం చేస్తాడంటే, అలా బాధపడుతున్నటువంటి వారిని ఆయన ఓదారుస్తూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. సంఘముల మధ్యలో ఉన్నటువంటి మన ప్రభువు బాధపడినటువంటి వారిని ఓదార్చడానికి ఆయన సంచరిస్తూ ఉన్నాడు. దుఃఖపడుతున్న వారిని ఓదార్చడానికి ఆయన సంచరిస్తూ ఉన్నాడు. నలిగిపోతున్నటువంటి వారిని బలపరచడానికి ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఈరోజు మనకు తెలియకుండానే మన తోటి వారి గుండెల్లో ఎన్నో రకాలైనటువంటి బాధలతో వాళ్ళు నిండి ఉన్నారు. ముఖాముఖి వాళ్ళు మనతో చెప్పుకోలేకపోవచ్చు, కానీ వాళ్ళ హృదయం దేవుని ఎదుట ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నప్పుడు, దుఃఖపడుతున్నటువంటి హృదయాన్ని దేవుడు అలాగ తాకినప్పుడు వారి హృదయం అంతా కూడా నెమ్మదితో నిండిపోతా ఉంటుంది. హల్లెలూయా. సంఘములో సంచరించే ప్రభు. ఎందుకంటే మనం ఎలాంటి వస్త్రాలు వేసుకున్నామా, ఎంత విలువైన వస్త్రాలు వేసుకున్నామా, ఎంత గొప్పగా ఉన్నా కాదు, మన హృదయం ఎంత నలిగిపోతా ఉంది. ఇందా చెప్పాను కదా, మొదట్లో చెప్పినటువంటి వాక్యం ఏంటి? దేవుని వాక్యము నిమిత్తము, సాక్ష్యము నిమిత్తము, సేవ నిమిత్తము, ఆయన మాట కోసం లోబడి నిలబడి భరించేవాళ్ళు సంఘంలో ఉన్నారు. దేవుని వాక్యం నిమిత్తం ఎన్నో అవమానాలు వస్తా ఉంటాయి, అవమానాలు భరించేవాళ్ళు సంఘంలోకి వస్తూ ఉంటారు. దేవుని కోసం, ఆయన సాక్ష్యం కోసం, ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి కొరకు ఎన్నో సమస్యలు ఎదురవుతా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సంఘంలోకి వచ్చి దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు. సంఘంలోకి వచ్చినటువంటి వాళ్ళు దేవుని సహాయాన్ని కోరుకుంటా ఉంటే సహాయం చేయడానికి ప్రభువు మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు సంచరిస్తూ ఉన్నాడంటే, సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన వైపు చూసి నెమ్మది పొందాలని. హల్లెలూయా. ఆయన వైపు చూసి బలపడాలని, ఆయన స్పర్శ వారిని తాకినప్పుడు వారు అనేక కాలం నుండి అన్నిటి వరకు వారు సంపూర్ణమైనటువంటి స్వస్థతను పొందుకోవాలని. ఆయన చిన్న సంఘమా, పెద్ద సంఘమా, హడావుడి సంఘమా అని కాదు, కానీ హృదయపూర్వకంగా ఎవరైతే సిద్ధపడి ఉంటారో, హృదయపూర్వకంగా ఎవరైతే వేదన పడుతూ ఉంటారో, హృదయం ఎవరికైతే బ్రద్దలైపోతూ ఉంటుందో, దేవుని నిమిత్తము వేదన పడుతూ ఉంటుందో, అక్కడికి ప్రభు వచ్చి వారి మధ్యలో ఆయన సంచరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ దీప స్తంభముల మధ్య యేసుక్రీస్తు వారు ఎందుకు సంచరిస్తూ ఉన్నాడంటే, మనం ఒక విషయం ఆలోచించాలి. ఏమిటది? దేవుడు మనుషుల చేత కట్టబడినటువంటి కట్టడాలలో ఆయన నివసించడం అనేటువంటి విషయం మనకు తెలుసు. మరి ఇక్కడికి ఎందుకు వస్తాడంటే, ఆయన రక్తముతో కడగబడినటువంటి వారు, ఆయన రక్తములో కొనబడినటువంటి వారమైనటువంటి మనమందరం కూడా ఆయనకి ఒక సమూహంగా ఉన్నాం. హల్లెలూయా. ఒక సంఘముగా ఉన్నాం, ఒక సమూహముగా ఉన్నాం. ఆయన రక్తము చేత కొన్నటువంటి మనల్ని ఈ లోకములో ఎవరైనా మర్చిపోతారేమో కానీ, ఎవరైనా విడిచిపెడతారేమో కానీ, అయిన వాళ్ళైనా సరే విడిచిపెడతారేమో కానీ, సొంత వాళ్ళైనా విడిచిపెడతారేమో కానీ, ఆయన రక్తము చేత కొనబడినటువంటి మనల్ని ప్రభువు ఎప్పటికీ విడిచిపెట్టడు. హల్లెలూయా. ఆయన మన మధ్యలోనే సంచరిస్తూ ఉంటాడు, మనతోనే ఆయన సంచరిస్తూ ఉంటాడు. మన మధ్యలో ఆయన నుండి మన యొక్క స్థితిగతులు ఆయన చూస్తూ ఉంటాడు.
ఆయన రాకడ సమీపించబోతూ ఉండగా మనల్ని మరింతగా బలపరచాలని చూస్తూ ఉంటాడు. మనలో ఉన్నటువంటి లోటుపాట్లు సరిచేయాలని చూస్తూ ఉంటాడు. మనమందరం కూడా సాతాను చేతికి దొరకకుండా ఉండాలని చూస్తూ ఉంటాడు. సాతాను యొక్క కుయుక్తుల్ని మెలకు కలిగి మనం అందరం కూడా గ్రహించేవారిగా ఉండాలని ఆయన మన నిత్యము బలపరుస్తూ ఉంటాడు. సంఘములకు వచ్చి చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, సంఘంలోకి వచ్చిన తర్వాత నిద్రపోయేవాళ్ళు నిద్రపోతూ ఉంటారు, తూలిపోయేవాళ్ళు తూలిపోతూ ఉంటారు, ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అనేక రకాలుగా ఉంటున్నా సరే ప్రభువు మాత్రం ఏం చేస్తాడంట, ప్రభు సంఘంలో సంచరిస్తా ఆయన గుడికి నిద్రపోయేటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నాడంటే బలహీనులను బలపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. పడిపోయినటువంటి వాడిని లేవనెత్తే వాడుగా ఉన్నాడు. సంఘానికి ఎవరైనా హాని చేయాలని చూస్తే ముందుగా ప్రభువే ఉంటాడు. సేవను ఆటంకపరచాలని చూస్తే ముందుగా ప్రభువే ఉంటాడు. ఎందుకంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన సంఘము కాబట్టి. హల్లెలూయా. తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన సంఘము విషయంలో దేవుడు ఎంత జాగ్రత్త కలిగి, ఎంత బాధ్యత కలిగి ఆ సంఘముల మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నాడంటే, సంఘములకు వచ్చేటువంటి మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన మధ్యలో ప్రభువు సంచరిస్తూ ఉన్నాడంటే మనం ఎంత మెలుగు కలిగి ఉండాలి. ఆయన చెప్పేటువంటి మాటల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆయన మాట్లాడేటువంటి మాటలు ఎంత విలువైనయో మనం ఎంత జాగ్రత్తగా వాటిని గ్రహించాలి. ఈ అంచె దినాలలో ప్రభు మనకి చెప్తూ ఉన్నాడు, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ప్రతి సంఘాన్ని కాయుటకు ఆయన మనకంటే ముందుగా ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, తర్వాత మనం చూసినట్లయితే తర్వాత ఆయన యొక్క చేతిలో ఏమున్నాయండి? 15వ వచనం చూడండి, 16వ వచనం చూడండి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. చాలు, ఆ ఒక్క మాట గురించి మనం ఆలోచన చేద్దాం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. నక్షత్రాలు పట్టుకొని ఉన్నాడు. నక్షత్రాల దేనికి సాదృశ్యం అంటే సేవకులకి, నాయకులకి అది సాదృశ్యం. హల్లెలూయా. సంఘ సేవకులకి, నాయకులకు సాదృశ్యం. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? సంఘాల మధ్యలో ఉన్నాడు, సంఘాల్లో సంచరిస్తూ ఉన్నాడు, బలహీనమైనటువంటి సంఘాలను బలపరుస్తూ ఉన్నాడు. అలాగే సేవకుల్ని ఆయన యొక్క చేతిలో పట్టుకుని ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యొక్క అరచేతిలో పట్టుకుని ఉన్నాడు. ఆలోచించండి, ఈరోజు దేవుని సేవ చేస్తున్నటువంటి సేవకుల యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి బాధలు వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి అవమానాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఎట్లా ఉంటాయంటే వీటిని బట్టి మనం నిలబడతామా, నిలబడలేమా అనేటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంటుంది. కానీ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఆయన తన కుడి చేత అన్నాడు. కుడి చేయి అంటే అది బలమునకు, అధికారమునకు సాదృశ్యంగా కనబడతా ఉంది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కుడి చేయి అంటే బలముకు, అధికారముకు అది గుర్తుగా ఉండదు. అధికారము కలిగిన, బలము కలిగినటువంటి దేవుని చేతిలో ఉన్నటువంటి సేవకులు ఎలా ఉన్నారండి? వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. హల్లెలూయా. సురక్షితంగా వాళ్ళు ఉన్నారు. సంపూర్ణమైనటువంటి రక్షణ వాళ్ళకు ఉంది. దేవుని చేతిలో ఉన్నటువంటి సేవకులు వారి సొంత ఆలోచన నెరవేర్చే వాళ్ళుగా లేరు. దేవుని చేతిలో ఉన్నటువంటి సేవకులు దేవుని చిత్తం నెరవేర్చేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆయన చేతిలో ఉన్నారు. ఆయన చేతిలో ఉన్నటువంటి సేవకులకి ఎన్ని సమస్యలు వచ్చినా, అపవాది ఎన్ని రకాలుగా వాళ్ళు బలహీనపరచాలని, పడత్రగాలని చూస్తూ ఉన్నా సరే చివరికి వాళ్ళ స్థితి ఏంటంటే సురక్షితమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. దేవుని చేతిలో ఉంటే దాన్ని పట్టుకునేవాడు ఎవరున్నాడు? ఇంకా దేవుని చేతిలో ఉంటే దాన్ని తీసేవాడు ఎవరున్నాడు? దేవుని దగ్గర నుండి దొంగిలించేవాడు ఎవరున్నారు? దేవునికి ఇచ్చేవాడు ఎవడు? దేవుని దగ్గర నుండి తీసుకునేవాడు ఎవడు?
ఒక సేవకుడుగా, ఒక విశ్వాసిగా నువ్వు దేవుడి చేతిలో ఉంటే చివరికి నీ స్థితి క్షేమకరంగాను చాలా భద్రంగా ఉందని నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. ఈ అంచె దినాలలో సాతాను అనేక రకమైనటువంటి మోసాలతో, కపటాలతో వస్తాడు. నీ ప్రభువు నిన్ను మర్చిపోయాడు, నీ ప్రభువు నిన్ను విడిచిపెట్టాడు, నీకు రక్షణ లేదు అనేటువంటి రీతిగా ఇప్పుడు అనేకమైనటువంటి ఉపద్రవాలు తీసుకొస్తా ఉంటాడు. మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే నక్షత్రములు ఆయన చేతిలో ఉన్నట్టుగా ఆయన రక్తంలో కడగబడినటువంటి మనం అందరం కూడా ఆయన చేతిలో సురక్షితముగా ఉన్నామని మనం గ్రహించాలి. హల్లెలూయా. ఆయన చేతిలో సురక్షితంగా ఉన్నామా? అంతేనా? ఆయన కుడి చేయి మన మీద ఉంచి మనల్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చేయి మన పైన ఉంచి మనల్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు మనం గురించినటువంటి మన ఆత్మీయ పోరాటంలో మనంతట మనం నడవాలంటే మనకు శక్తి చాలదు, మనకి బలము చాలదు. ఒకవేళ ప్రభు మనకి మన భుజం పైన ఆయన చేయి వేసి ఆయన మనం నడిపిస్తా ఉన్నాడు అనుకో, మనకి ఎంత ధైర్యం వస్తుంది? ఆయన మన భుజం పైన చేయి వేసి నా కుమారుడా, నా కుమార్తెనే ఉన్నాను, నువ్వు పద ముందుకంటే మనకి ఎంత ధైర్యంగా ఉంటుంది, ఎంత బలం వస్తుంది మనకి. అందుకని ప్రభు అంటున్నాడు, మీరు భయపడవద్దు, మీకు తోడుగా ఉన్నటువంటి వాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే కూడా ఎలాంటి వాడు? ఈ లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నటువంటి వాడు చాలా గొప్పవాడు. మనం గ్రహించాలి దాన్ని. అందుకనే ప్రభు అంటున్నాడు, ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి నక్షత్రముల వలె మనం ఉండాలి. నక్షత్రాలు ఎలా ఉంటాయి? ఆకాశంలో ఉంటాయి. ఆకాశం ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటుంది. దేవుని రక్తము చేత కడగబడి దేవుని పిలుపుతున్నటువంటి సేవకులైన, విశ్వాసమైన వారి యొక్క పిలుపు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రముల వలె ఉన్నతమైనటువంటి పిలుపుగా దేవుడు దాని ఉంచాడు. మనం అనుకుంటాం దేవుడు మనల్ని ఊరికే పిలిచాడా, రక్షణ మాత్రమే ఇచ్చాడా, సంఘంలో మాత్రం నిలబెట్టాడా, కొన్ని పనులు మాత్రం మనతో చేయిస్తాడు అనుకుంటున్నాం. కానీ దేవుని యొక్క పిలుపు ఎలా ఉందంటే అది ఎంతో ఉన్నతమైనటువంటి పిలుపు. హల్లెలూయా. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఎంత ఎత్తుగా ఉంటాయో దేవుని యొక్క పిలుపు అది విశ్వాస జీవితంలో, సేవకుల జీవితంలో ఆకాశంలో ఎంత ఎత్తుగా నక్షత్రాలు ఉంటాయో అంత ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఈ ప్రపంచంలో వారికి ఎలా వెలుగునిస్తూ ఉంటాయి? రాత్రిపూట సముద్రం మీద ప్రయాణం చేసినటువంటి నావికులకి అవి ఎలాగైతే దిశను, నిర్దేశాన్ని చూపించి వెలుగునిచ్చి మార్గాన్ని చూపిస్తూ ఉంటాయో అలాగే నక్షత్రముల వలె ఉన్నటువంటి సేవకులు, విశ్వాసులు, లోకంలో ఉన్నటువంటి చీకట్లో ఉన్నటువంటి వాళ్ళకి అలాగే దేవుని యొక్క మార్గాన్ని చూపేవారుగా ఉండాలని దేవుడు మనల్ని నక్షత్రాలుగా ఉంచాడు. హల్లెలూయా. ఏమిటి నక్షత్రం చేసే పని అంటే, ఒక సమయంలో మన యేసుక్రీస్తు వారు పుట్టుక సమయంలో జ్ఞానులకు దారి చూపించింది ఏమిటండి? జ్ఞానులకు దారి చూపించింది ఏం చూపించింది? దారి నక్షత్రం చూపించింది. నక్షత్రము ఇక్కడ మనం చెప్తా ఉన్నాడు, నక్షత్రాన్ని ఆయన సేవకులుగాను సంఘ నాయకులుగాను పోలుస్తూ ఉన్నాడు. సంఘంలో ఉన్నటువంటి నాయకులు, సేవకులు సంఘానికి దేవుని యొక్క మార్గాన్ని క్రమంగా చూపించే వాళ్ళుగా ఉండాలి. దేవుని యొక్క మార్గాన్ని క్రమంగా నడిపించే వాళ్ళుగా ఉండాలి. సంఘాన్ని దేవుని యొక్క మార్గంలో బలంగా నడిపించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఎందుకంటే ఆయన వారిని చేయి పట్టుకొని నడిపిస్తా ఉన్నాడు. నక్షత్రాలు ఉన్నటువంటి విశ్వాసులు ఏం చేయాలి? లోకంలో చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగుగా ప్రకాశించేవారుగా ఉండాలి. దేవుని యొక్క మార్గాన్ని ప్రకటించేవారుగా ఉండాలి. చీకట్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలను దేవుని వరకు నడిపించేవారుగా ఉండాలి. కానీ అనేక మంది వెలుగులో ఉన్నటువంటి వారిని చీకట్లో నడిపించేవారుగా మనం ఉండకూడదు. ఒకనొక సమయంలో మనం కూడా చీకట్లో ఉన్నటువంటి వాళ్ళమే, వెలుగు లేనటువంటి వాళ్ళమే. కానీ దేవుడు మహాకృప చేత ఆయన మనల్ని పిలుచుకున్నాడు, మనం రక్షించుకున్నాడు, మనకి గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. ఆయన కోసం మండి ప్రకాశించి వెలిగి అనేక మంది వెలిగించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ అనేక మందిని చీకట్లో తీసుకెళ్లే వాళ్ళకి మనం ఉండకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ అంచనాల్లో మనం ఎలా ఉండాలంటే, దేవుడు సంఘాన్ని ఈ లోకమైనటువంటి చీకట్లో వెలుగునేటువంటి ఒక దీపంగా ఉంచాడు. దీపస్తంభము చీకట్లో ఉన్నప్పుడు ఆ గదంతా ఎలుగు ఎలాగ ప్రకాశిస్తూ ఉంటుందో
అలాగే సంఘంలో ఉన్నటువంటి సేవకులైన విశ్వాసులైన లోకమైనటువంటి చీకట్లో మీరు కూడా అలాగే ప్రకాశిస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రకాశించే వారిగా మనం ఉండాలి. ఆయన రాబోతూ ఉన్నాడు. ఎంతోమంది నిద్రపోతూ ఉన్నారు, ఎంతోమంది మేలుకోలేని వారుగా ఉన్నారు, ఎంతోమంది జ్ఞానం లేని వారుగా ఉన్నారు, ఎంతోమంది నిర్లక్ష్యం చేసేవారుగా ఉన్నారు, ఎంతోమంది దేవుని వాక్యాన్ని అసలు చేసేవారుగా ఉన్నారు, ఎంతోమంది దేవుని వద్దకి వచ్చేవారుగా లేరు, సమయాన్ని ఉపయోగించిన వారుగా లేరు, వాక్యాన్ని ధ్యానం చేసేవారుగా లేరు. ప్రభు రాబోతూ ఉన్నాడు. సంఘాలను ఆయన మేలుకొలుపుతూ ఉన్నాడు. సేవకులను బలపరుస్తూ ఉన్నాడు. విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నాడు. సంఘాన్ని ఆయన రాకడ వరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన సంఘముల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సంఘముల మధ్య ఆయన సంచరిస్తూ సంఘములను ఆయన బలపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన తన స్వరక్తంతో సంపాదించినటువంటి ఏ సంఘము కూడా ఈ భూమి మీద విడబడేటువంటి సంఘంగా ఉండకూడదు. ఆయన రక్తంలో కడగబడి ఆయన కొనబడినటువంటి మనలో ఎవరు కూడా బలహీనులుగా ఉండకూడదని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన రాకడ సమయంలో మనం అందరం కూడా ఎత్తబడేటువంటి వారిగా ఉండాలని ప్రభు చూస్తూ ఉన్నాడు. అందుకని ఈ ప్రకటన గ్రంథంలో నుండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, సంగమా సిద్ధపడండి, ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నది. ఆయన వాకిటి వద్దనే ఉన్నాడు. వాకిటి వద్ద ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన తలుపు తడుతూ ఉన్నాడు. మీరు నిద్రగా ఉండక, మత్తులే ఉండక, అజ్ఞానంలో ఉండక, అహంకారంతో ఉండక, అంధకారంలో ఉండక ప్రభు తడుతున్నటువంటి తలుపును ఆ యొక్క శబ్దము మీరు విని తలుపు తీసేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మంది కన్యకలు సిద్ధపడినటువంటి వాళ్ళే. 10 మంది కన్యకలు రక్షణ పొందిన వాళ్ళే. 10 మంది కన్యకలు దేవుని కోసం ఎదురు చూసే వాళ్ళే. 10 మంది కన్యకలు పరిశుద్ధంగా జీవించే వాళ్ళే. కానీ చివరిలో ఏమైపోయారు వాళ్ళు? 5గురు జ్ఞానం కలిగి వారిలో నూనె ఆరిపోకుండా అయిపోతే నూనె మరలా దానికోసం వెళ్ళే పని లేకుండా ముందుగానే జ్ఞానం కలిగి దీపాలు ఆరిపోకుండా నూనె వాళ్ళు సిద్ధపరచుకున్నారు. హల్లెలూయా. దీపం ఆరిపోకుండా నూనె వాళ్ళు ముందుగానే సిద్ధపరచుకున్నారు. ఒక 5 మంది చేశారు, ఆరిపోయే లోపు ప్రభు వస్తాలే అనుకున్నారు. అయిపోయే లోపు ప్రభు వస్తాలే అనుకున్నారు. కానీ ప్రభువు రాకడ ముందుగానే చెప్పాడు. అది ఎవ్వరికి తెలియనటువంటి సమయంలో, ఎవ్వరికి తెలియనటువంటి గడియలో ఆయన వస్తాడు. హల్లెలూయా. ఈ 10 మందిలో 5 ఏం చేశారు? దీపము ఆరిపోకుండా చూసుకునేటువంటి జాగ్రత్త వాళ్ళు కలిగి ఉన్నారు. హల్లెలూయా. వారి దీపములో నూనె ఆరిపోకుండా చూసినటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. 10 మందిలో సిద్ధపడిన వాళ్ళే, నిరీక్షణ కలిగిన వాళ్ళే, ఎదురు చూసే వాళ్ళే, ఆయన కోసం వచ్చిన వాళ్ళే. కానీ చివరగా ఆయన్ని కలుసుకున్న వాళ్ళు మాత్రం ఎంతమంది? 5గురు మాత్రమే కలుసుకున్నారు. హల్లెలూయా. ఏం చేశారంటే వాళ్ళ దీపాలు వాళ్ళు ఆరిపోకుండా చూసుకున్నారు. వాళ్ళ దీపాలు ఆరిపోకుండా నూనె వాళ్ళు పోసుకుంటూ ఉన్నారు, జాగ్రత్త చేసుకున్నారు. ఈరోజు కూడా ప్రభు అదే మాట్లాడుతూ ఉన్నాడు. దీప స్తంభాల మధ్యలో సంచరించేటువంటి ప్రభు ఎవరిలో ఆత్మ తగ్గిపోతూ ఉందో వారిలో పరిశుద్ధాత్మ నింపడానికి ఆయన వస్తూ ఉన్నాడు. ఎవరిలో ఉద్యమం తగ్గిపోతూ ఉందో ఉద్యమం నింపడానికి ఆయన వస్తూ ఉన్నాడు. ఎవరు బలహీనులుగా ఉన్నారో వాళ్ళు బలపరచడం కోసం ఆయన వస్తూ ఉన్నాడు. ఎవరు పొడిగిపోయే పరిస్థితుల్లో ఉన్నారో వారిని లేవనెత్తడానికి ఆయన వస్తూ ఉన్నాడు. ఏ సంఘం అయితే తృణీకరించబడిందిగా ఉందో ఆ సంఘాన్ని ఆయన బలపరచడానికి ఆయన సంచరిస్తూ ఉన్నాడు. మన ప్రభు అంటున్నాడు, మీ యొక్క దీపాలలో నేను వచ్చేంత వరకు కూడా మీ యొక్క ఆత్మీయ నూనె ఆరిపోకుండా చూసుకోండి. హల్లెలూయా. ఆత్మీయ నూనె మీరు అయిపోకుండా చూసుకోండి. మీ దీపం వెలుగుతూ ఉండాలి. నేను వచ్చేంత వరకు ఆ దీపం వెలుగుతూ ఉండాలి. ఎందుకు వెలుగుతూ ఉండాలంటే నీ దీపం వెలుగుతూ ఉన్నప్పుడు అనేక మంది ఆ దీపం కాడికి వస్తారు. అనేక మంది ఆ వెలుగు కాడికి వస్తారు. అనేక మంది చీకట్లో ఉన్నవాళ్ళు ఆ దీపం కాడికి వస్తారు. ఒకవేళ మనమే ఆరిపోతే చీకటితో పాటు మనం కూడా చీకటిలో కలిసిపోతాం. అందుకని ప్రభు అంటున్నాడు, చీకటి వారితో కలిసిపోకుండా మీరు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండండి. ఎప్పుడు కూడా మీరు ఉద్యోగంతో ఉండండి. ఎప్పుడు కూడా మీరు దేవుని విషయంలో ఉత్సాహంగా ఉండండి.
అపవాది అనేక రకాలుగా బాధించాలని, శోధించాలని, వేధించాలని చూస్తూ ఉన్నాడు. మీరు భయపడద్దు. మిమ్మల్ని పిలిచినటువంటి మీ దేవుడు మీ మధ్యలోనే సంచరిస్తూ ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. మన మధ్యలో సంచరిస్తున్నటువంటి ఆయన మాట ఇచ్చాడు. ఒక మాట ఏంటో తెలుసా? నీ తల్లి నిన్ను విడిచిపెట్టినా, నీ తండ్రి నిన్ను విడిచిపెట్టినా, నీ వారు నిన్ను దూరం చేసినా, నిన్ను పుట్టించినటువంటి నీ దేవుడు నిన్ను విడవడు, ఎడబాయినటువంటి దేవుడుగా ఆయన మనకున్నాడు. హల్లెలూయా. ఆయన తన స్వార్థం ఇచ్చి సంపాదించినటువంటి తన సంఘం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నాడో, తన స్వార్థం ఇచ్చి సంపాదించినటువంటి తన యొక్క బిడ్డల విషయంలో అంతే జాగ్రత్తగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన త్వరగా మేఘాలుడే రాబోతూ ఉన్నాడు. ఆయన ఎలాగైతే వచ్చే సమయంలో ఆయన చూచి జ్ఞానము లేనివారు, బుద్ధి లేనివారు, ఆయన తృణీకరించిన వారు, అపహాస్యం చేసిన వాళ్ళు దుఃఖంతో రొమ్ము కొట్టుకుంటూ ఉంటారో, అలాగ మనం రొమ్ము కొట్టుకునే వారిగా మనం ఉండకూడదు. అప్పుడు మనం దేవుని ఎదుట నిర్దోషులుగా, నిష్కలంకులుగా మన దీపములు వెలుగుతూ రగులుతూ ఉండగా ఆయన మనం చూస్తాం. ఉన్న పాటని మనం ఆయన ఎదుర్కొనేటువంటి వారిగా వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఆ సమయంలో మనం భయపడం, ఆ సమయంలో మనం రొమ్ము కొట్టుకోం, ఆ సమయంలో మనం ఇతరుల వల్లే బాధపడం, ఆ సమయంలో ఇతరుల వల్లే మనం భయపడం. ఎందుకంటే మన నిరీక్షణే మన ప్రభువే ఉన్నాడు. ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఈ లోకంలో? ఎవరి కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం ఈ లోకంలో? మన ప్రభు మన కోసం వస్తాడు. హల్లెలూయా. ఆయన వచ్చి మనల్ని ఎత్తుకెళ్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. ఆయన వస్తాడన్నాడు, వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. ఇక మనకి ఎలాంటి బాధ, దుఃఖము అలాంటివేవి ప్రభు దగ్గర ఉండవు. హల్లెలూయా. ఆయన వచ్చేంత వరకే ఈ బాధలు, ఆయన వచ్చి తీసుకెళ్లేంత వరకే మనకి సమస్యలు. ఒక్కసారి ఆయన మనకు కనపడేంత వరకే ఈ దుఃఖముతోనూ ప్రయాసతో కూడినటువంటి ప్రయాణం. ఒక్కసారి మన ప్రభు మన కంటపడితే, మన ప్రియుడు మన కంటపడితే, ఇక మన ప్రయాస అంతా మనం ఇక్కడే విడిచిపెడతాం. మన యొక్క భారం అంతా ఇక్కడే మనం విడిచిపెడతాం. లోకమేమో ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటుంది, మనమేమో కన్నుల నిండా సంతోషంతో, హృదయం నిండా సంతోషంతో ఆయన మనం ఎదుర్కొనే వారుగా ఉంటాం. హల్లెలూయా. ఆయన వచ్చి పిలిచేంత వరకే ఇక్కడ ఈ బాధలు, ఈ అవమానాలు, ఈ యొక్క సమస్యలు, ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, రకరకాలైనటువంటి శోధలు ఎప్పుడు దాకా అంటే ప్రభు మన కంటపడేంత వరకు. ఒకసారి ప్రభు మన కంటపడితే ఇక మన జీవితంలో ఎక్కడ లేనటువంటి ఆనందం, ఎక్కడ లేనటువంటి సంతోషం, లోకం మీద భయం, లోకం మీద దేవుడు ఉగ్రత. అయితే మన జీవితాల్లో మనం ఇంతవరకు చేసినటువంటి ఆయన కోసం పడినటువంటి ప్రయాస, ఆయన వాక్యం విషయం మనం ఎదురు చూసినటువంటి నిరీక్షణ, ఆయన కోసం బ్రతకడానికి ఈ లోకంలో మనం అనుభవించినటువంటి నిందలు, అవమానాలకి అన్నింటికి ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఇంకా ఒక్కసారిగా ఉన్న పరంగా మనం దేవుడి కొరకు అలాగే మనం వెళ్ళిపోతూ ఉంటే దేవుడితో పాటు కలిసి యుగ యుగాలు జీవించేటువంటి ఒక గొప్ప ధన్యత దేవుడు మనకి ఇస్తూ అంటున్నాడు. అక్కడ ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు వినేవాడు, చదివేవాడు, అనుసరించేవాడు ధన్యుడు అవుతాడు. ఎలా అవుతాడంటే, ఇదిగో ఆయన రాకడ సమయంలో వాడు ఎత్తబడేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన రాకడ సమయంలో వాడు ఎత్తబడేవాడు ఉంటాడు. ఎత్తబడాలి అంటే వాడు ఈ గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రతి ఒక్క మాట విషయంలో జాగ్రత్త పడతా ఉంటాడు. నిర్లక్ష్యంగా ఉండడు, అశ్రద్ధగా ఉండరు, అజాగ్రత్తగా ఉండరు. ఎందుకంటే ప్రభువే మనతో ఉన్నాడనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించేటువంటి వారుగా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు, ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే చూడండి, 18వ వచనం కాకుండా చదువుకుందాం. 18వ వచనం, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి కాగా చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రముల గురించిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయుము. 7 నక్షత్రములు
7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. సంఘములు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దేవుడి వాక్యం నెరవేర్చబడుతూ ఉంది. సంఘమా మీరు భయపడవద్దు, సేవకులారా మీరు భయపడవద్దు, విశ్వాసులారా మీరు భయపడవద్దు. ప్రభువు రాకడ సమీపించి ఉన్నది కాబట్టి మీరు తల ఎత్తుకొని సిద్ధపడండి. హల్లెలూయా. తల ఎత్తుకొని మీరు సిద్ధపడండి. తల దించుకునేవారుగా మీరు ఉండొద్దు. ఎందుకంటే మీ తలనెత్తువాడు మీతోనే ఉన్నాడు. హల్లెలూయా. మీ తల ఎత్తువాడు మీతోనే ఉన్నాడు. మిమ్మల్ని ధైర్యపరిచేవాడు మీతోనే ఉన్నాడు. మిమ్మల్ని బలపరిచేవాడు మీ మధ్యలోనే ఉన్నాడు. దేని విషయంలో మీరు తొక్కపడుతూ ఉన్నారు, దేని విషయంలో మీరు భయపడుతూ ఉన్నారు, దేని విషయంలో మీరు బలహీనపడుతూ ఉన్నారు, ఆయా విషయాల్లో మిమ్మల్ని బలపరచడానికి ఆయన మీ మధ్యలోనే సంచరిస్తూ ఉన్నాడు. మీతోనే సంచరిస్తూ ఉన్నాడు. ఆయన మీతో పాటు ఉన్నవాడు, మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు అని ప్రభు మనకి తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్తూ ఉన్నాడు, సంఘములను సిద్ధపరచండి, సేవకులు సిద్ధపడండి, విశ్వాసులు సిద్ధపడండి. లోకం మీద దేవుని ఉగ్రత రాబోతూ ఉంది. ఆ ఉగ్రత నుండి మీరు తప్పించబడాలి. సంఘము తప్పించబడాలి. సాతాను వేసేటువంటి అనేకమైనటువంటి కుయుక్తుల నుండి, కుతంత్రాల నుండి, వాడి యొక్క అనేకమైనటువంటి భయంకరమైనటువంటి వేదన నుండి సంఘమును తప్పించడానికి మన ప్రభువే మనతో పాటు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సేవ నిమిత్తం సిద్ధపడినటువంటి సేవకులుగా మీరు పడుతున్నటువంటి బాధ, మీరు అనుభవిస్తున్నటువంటి వేదన, మీకు కలిగినటువంటి ప్రతి ఒక్క అవమానం నుండి ఆయన మన తల ఎత్తడానికి మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తల ఎత్తే దేవుడుగా ఉన్నాడు. ప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా సిగ్గుపడరు. దేవుని వాక్యం చెప్తూ ఉంది, దేవుడు నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గుపడరు వాళ్ళు. ఎందుకంటే దేవుడు వారిని ఘనమైనటువంటి పాత్రగా ఎత్తేటువంటి దేవుడు, ఘనమైనటువంటి సేవకులుగా ఎత్తేటువంటి దేవుడు, ఘనమైనటువంటి పరిచారకులుగా లేవనెత్తేటువంటి దేవుడు. నువ్వు ఆయన నిమిత్తం ఆయన నమ్ముకుని ఉన్నావు కాబట్టి ఈ లోకం నిన్ను ఎన్ని రకాలుగా అవమానపరిచినా ఆయన నిన్ను సిగ్గుపరచనివాడు. ఆయన్ని తల ఎత్తేవాడుగా నీతో ఉన్నాడు. హల్లెలూయా. మన తల ఎత్తేటువంటి వాడు మనకు సమీపంగా ఉన్నాడు కాబట్టి మనము ఆయన సమీపించే కొద్దీ ఆయన మనతో ఉన్నటువంటి ప్రతి సమయాన్ని మనం జాగ్రత్తగా గుర్తించి దేవుడు చెప్పినట్టుగా ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విని, శ్రద్ధగా దాన్ని ధ్యానించి, దాన్ని అనుసరించి ఆయన యొక్క రాకడ సమయంలో మనం అందరం కూడా ఎలా ఉండాలంటే ఎత్తబడేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. ఆకాశమందులి నక్షత్రములే మనం ఉండాలని చెప్పి ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఆకాశమందులి నక్షత్రములు ఎంత టీవీగా వెలుగుతూ ఉన్నాయో, అనేక మందికి అవి ప్రకాశమైనటువంటి వెలుగులు ఇస్తూ ఉన్నాయో, అలాగే మనము కూడా విశ్వాసులుగా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది అన్ని జనుల మధ్యలో మనము కూడా ఒక నక్షత్రం వలె వెలుగుతూ ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అలాగే వెలుగుతూ ఉండాలి. సంఘము దేవుని రాకడ సమయంలో వెలుగుతూ ఉండాలి. ఆ వెలిగించేవాడు సంఘముతో పాటే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పేటువంటి మాట ఒకటే, రాకడ సమీపించి ఉంది కాబట్టి అనేకమైనటువంటి ఉపద్రవాలు మన మీదకి వస్తూ ఉంటాయి. అయితే ప్రతి దానిలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ 7 నక్షత్రములు ఆయన చేతిలో ఎలాగైతే సురక్షితంగా ఉన్నాయో మనము కూడా ఆయన చేతిలో సురక్షితంగా ఉన్నామని మనం కూడా గ్రహించాలి. హల్లెలూయా. ఆయన చేతిలో మనం సురక్షితంగా ఉన్నాం. ఆయన చేతిలో మనకి భద్రత ఉంది. ఆయన చేతిలో మనకి కాపుదల ఉంది. ఆయన చేతిలో మనకి రక్షణ ఉంది. ఆయన చేతిలో నుండి మనం తీసుకునేవాడు ఎవడు లేడు, ఎవడు రాడు కూడా. హల్లెలూయా. ఆయన చేతిలో మనం ఉన్నామని గుర్తించండి. ఆయనే మనం నడిపించేవాడు, ఆయనే మనం బలపరిచేవాడు, ఆయనే మనల్ని వెలిగించేవాడు, ఆయనే మన యొక్క దీపములో నూనె ఆరిపోకుండా చేసేటువంటి వాడు మనతోనే ఉన్నాడని మనం గుర్తించుకోవాలి. ఆయన వస్తున్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనల్ని ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడని చెప్పేసి మనం గ్రహించాలి. హల్లెలూయా. ఆయన రాకడ కొరకు మనం అందరము కూడా మరి వెలుగు కలిగి మన దీపాలు ఆరిపోకుండా సంఘం యొక్క విలువను, సేవలో ఉన్నటువంటి విలువను, దేవుడు మనతో ఉండి చేయాలన్నటువంటి ప్రతి ఒక్క కార్యానికి మనం తగినటువంటి వారముగా ఉండాలని, తగిన రీతిలో మనం అందరం కూడా స్పందించాలని, ఆయన చేతిలో సురక్షితమైనటువంటి నక్షత్రాల వల్ల మనం కూడా ఉండాలని కోరుకుంటూ
అట్టి ధన్యత పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామములో మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు మనకు తెలియచేసిన వాక్యమును ఆలోచించినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడు. ముందు ఒక 10 దీపాల గురించి దేవుడు తెలియచేశాడు. 10 దీపాల్లో దేవుని వద్దకు వెళ్ళింది ఎన్ని దీపాలు? ఎన్ని? 5 దీపాలు. నిజమేనా? కరెక్టేనా? ఆలోచనలు పడ్డారా? చెప్పండి. హల్లెలూయా. 5 దీపాలు దేవుని వద్దకు చేయండి. మరి 5 ఏమైపోయినాయి? ఆరిపోయినాయి. కడవరి దినాల్లో ఎలా ఉండాలి? సిద్ధపడిన దీపం వలె వారు ఆరిపోనేకుండా ఆ యొక్క నూనెను ఎలా అయితే సిద్ధపాటు ముందుగానే చేసుకున్నారో అలాగనే నీవును ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాకడ వరకు నీవు వెలిగించబడిన వెలుగు అది ప్రకాశింపబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని ద్వారా మనం కడవరి దినాల్లో ఉన్నాం, మంచి దినాల్లో ఉన్నాం. ఆయన త్వరగా రాబోతున్నాడు. రాకడికి సిద్ధపాటు కలిగిన అలంకరింపబడిన వధువు వలె నీవు ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీపము ఆరిపోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అర్థమవుతుందన్నా? చాలా మంది అంటూ ఉంటారు ఏమనంటే, వారు ఎట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు అనేట్లు ఎక్కువ అవుతూ ఉన్నారు. వారిని చూస్తే నీ దీపం సప్పగిల్లిపోతుంది. వెలిగించే దేవుని వైపు చూస్తే అది ప్రకాశింపబడేటట్లుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల వైపు కాదు, లోకం వైపు కాదు, లోక ఆశల వైపు కాదు. ఒకే ఒకటి నీకు తీర్మానం కలిగి ఉండాలి. ఇప్పుడే చెప్పాడు ఏమని? సిద్ధపాటు కలిగి నీవు ఉండాలి. ఆ సిద్ధపాటు ఏ సిద్ధపాటు అయి ఉండాలి? దేవుని చిత్తమై ఉండాలి, దేవుని ఆలోచన అయి ఉండాలి, దేవుని తలంపు అయి ఉండాలి. వాక్యమును చేతబట్టి ఏం చేయాలి? సాగిపోయేటట్లుగా నీవు ఉండాలి. ఆమేన్. ఆ సిద్ధపాటు దేవుడు మనకు తెలియచేసి ఉన్నాడు. ఆ సిద్ధపాటులో నువ్వు ఎలా ఉండాలి? ఆ సిద్ధపాటులో నువ్వు ఎలా ఉండాలి? ఎన్నడూ దేవునికి వ్యతిరేకంగా నిలబడకుండా మెలకువ కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన మిమ్ములను మీ కుటుంబాన్ని వెలిగించేటట్లుగా లేవనెత్తనుగాక. ఆమేన్, హల్లెలూయా. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు నామములో మనందరికీ దయచేయబడునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడినట్లయితే